ఏమంటుండు, వారు నా పక్కనే ఉన్నారు, ఇదిగో నేను లాజరు బయటికి రా అంటే చనిపోయిన లాజరు బయటకు వస్తుంటే చూచారయ్యా. కుంటోళ్ళకి కాళ్ళు ఇస్తుంటే వాళ్ళు నడుస్తుంటే చూశారయ్యా. గుడ్డోళ్ళకి కళ్ళు ఇస్తే వాళ్ళు చూశారయ్యా. 5 రొట్టెలు 2 చేపలు పంచిపెడితే అందరూ తిన్నాక అయ్యా మళ్ళా గంపలెండ ఎత్తారయ్యా, ఇది కూడా చూశారు. ఎన్నో చూశారు. కానీ ఎన్ని చూసినా కూడా వారి వ్యక్తిగత జీవితంలో వారి రోగాలు తొలగించబడాలని, వారికి స్వస్థత కలగాలని నేను కోరుకుంటుంటే, నేను వేడుకుంటుంటే వాళ్ళ హృదయాలు కొవ్వు బట్టి వాళ్ళ చెవులు మందమైపోయినాయి. దేని బిడ్డలు ఆలోచన చేస్తున్నారా? సంఘములో హృదయము క్రోవిందంట. హృదయంలో కొవ్వు బట్టి దేవుడు చేసే కార్యాలు మర్చిపోయి ఆ యేసయ్య చేసేదేంట్లే అద్భుతాలు, ఆయన చేసేదేంట్లే, ఆయన ఎవరులే అనుకొని వారి చెవులు మందమైపోయినట్టే వినలేకుండా ఉన్నారు యేసయ్య మాట. అంటే ఏంటి ఇక్కడ వీళ్ళు ఆ మాటని గ్రహించలేకపోతున్నారు. హల్లెలూయా. ఆ మాట ఎట్టిదో, దేవుని మాట మన జీవితంలో ఏ కార్యము చేస్తుందో వింటున్నారు కానీ గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఎందుకు గ్రహించని స్థితిలో ఉన్నారంటే హృదయానికి కొవ్వు పట్టింది, చెవుల్లో మందమైపోయింది, మందబారిన చెవులైపోయినాయి. మాట, దేవుని మాట స్పష్టముగా వినలేకపోతున్నారు. ఒకవేళ విన్నా కూడా దేవుని మాటని వాళ్ళు గ్రహించలేకుండా ఉన్నారు.